సో ఇలాంటివి అవుతాయన్నమాట. ఎనీవేస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హ్యాడీ లిల్లీ. సో ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్నాము. థ్రిల్ సిటీకి వెళ్తున్నాము. థ్రిల్లింగ్గా ఉంటుందని థ్రిల్ సిటీకి వెళ్తున్నాము. నాకేమో మంచిగా వాటర్ గేమ్స్ ఆడుకుందాం, వండర్లాకి అయ్యి వెళ్ళని చెప్పాను. వీళ్ళేమో గేమ్స్ ఆడుకోవచ్చు కదా అని చెప్పి థ్రిల్ సిటీ అని చెప్పారు. చూడాలక్క థ్రిల్ సిటీలో ఏముంటుందో. ఫైనలీ థ్రిల్ సిటీకి అయితే వచ్చేసాము. ఏదో మూవీలో సెటప్ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు ఇది సెటప్ అంతా చూస్తుంటే. సో ఇలా కార్డ్స్ టైప్లో మనకి టికెట్స్ ఇస్తారు. ఇవి ఫ్యూచర్కి కూడా యూజ్ అవుతుంది అనమాట, ఎప్పుడైనా రావచ్చు. హలో, థ్రిల్ సిటీ నౌ. చాలానే గేమ్స్ ఉన్నాయి. మా అన్న గేమ్ ఆడడానికి వెళ్తున్నాడు. తప్పిపోకుండా ఉండాలని ముగ్గురు ఒకేలాంటి డ్రెస్సులు వేసుకున్నాం అనమాట. పాపం చాలా కష్టపడి ఆడాడు కానీ ఒక్క బాల్ కూడా వెళ్ళలేదు. సో మాకు ఆ డాగీ బొమ్మ రాలేదన్నమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్కి 1000, చైల్డ్కి 700. కాకపోతే కొన్ని గేమ్స్ మాత్రం మనం అక్కడ పే చేయాలన్నమాట. ఇలాంటి గేమ్స్కి మాత్రం 100-200 ఉంటుంది. సో మనమే పే చేసుకోవాలి. కొరియన్ సిరీస్లో చూస్తుందండి ఇలాంటిది. మెరీగోల్డ్ బాగుంది. టచ్ మీ నాట్ ఛాలెంజ్ అంట. ఆ లోపల నుంచి అలా తీసుకొచ్చేయాలి, అవ్వదు ఆ గేమ్. ఈ లోపల ఉన్న గేమ్స్ అన్నీ మనం కార్డ్తోనే ఆడేసుకోవచ్చు. మనం తీసుకున్న కార్డ్లో ఒక 1500 పాయింట్స్ వస్తాయి అనమాట 1000 రూపీస్ టికెట్కి. సో ఆ పాయింట్స్తో మనం గేమ్ ఆడేసుకోవడమే. అండ్ మన కార్డ్తో మనమే ఆడాలి అని ఏం రూల్ లేదు. సో మన కార్డ్తో ఎవరైనా ఆడుకోవచ్చు. ఇప్పుడే కాకుండా ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా వచ్చి మనం ఆ పాయింట్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. మా వాళ్ళు ఫస్ట్ విఆర్ కోస్టర్ రైడ్ ఎక్కారనమాట. మంచి వర్చువల్ ఎక్స్పీరియన్స్ ఇది. మస్తుగా ఎంజాయ్ చేశారు అసలు. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేజ్ పెడితే లజ్జంట. ఈ సీన్ చూస్తుంటే నాకు బ్రహ్మానందం రోలర్ కోస్టర్ రైడ్ కామెడీ సీన్ గుర్తొస్తుంది. Hey guys, how is it? బాగా బాగుంది. ఎలా ఉంది? ఇలానే చాలా వీడియో గేమ్స్ ఉన్నాయి. అండ్ పిల్లలకైతే చాలా గేమ్స్ ఉన్నాయి, చక్కగా ఆడేసుకోవచ్చు. ఈ షూటింగ్ గేమ్ బాయ్స్ అయితే అసలు వదలరు, అంతా బాగుంది. హాంటెడ్, అమ్మో వద్దనియా హాంటెడ్ హౌస్. ఆడదాం ఈ లోపల క్రికెట్ జోన్. క్రికెట్ ఆడడానికి వచ్చారు మా అన్నయ్యలు. ఇక్కడ మన టర్కిష్ ఐస్ క్రీమ్ కూడా ఉంది. పక్కనే చిన్న రెస్టారెంట్ ఉంది, లిటిల్ బిటిల్. ఫుడ్ కూడా ఏ ప్రాబ్లం లేదనమాట. ఎంతమందికి టర్కిష్ ఐస్ క్రీమ్ని జస్ట్ ఆడుకోవడానికే ఐస్ క్రీమ్ కొనుక్కుంటారు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. అన్న బాగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, వచ్చి తీసుకో అంటే మాత్రం తీసుకోవట్లేదు.
పెత్తనాడు అన్ని బాబా ఎవడు ఇంకోటి ఇస్తాగా ఇప్పుడు ఇస్తా తీసుకో మా హనీకి గేమ్ ఆడడం భయం వేసి నాకు ఐస్ క్రీమ్ ఇచ్చేయండి, నాకు ఏ గేమ్ వద్దని చెప్పి ఐస్ క్రీమ్ తీసేసుకుంది. మా ఫ్యామిలీ మొత్తానికి డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ ఎవరైనా ఉన్నారంటే అది మా చెరీనాయే. అసలు ఏదైనా ఎక్కేస్తానంటది, మాకే భయం వేస్తుంది, దానికి మాత్రం ఏ భయం ఉండదు, అన్నీ ఎక్కి దూకేస్తానంటది కోతిలాగా. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో. వద్దు వద్దని చెప్పిన నన్ను హాంటెడ్ హౌస్ తీసుకొచ్చారు. నాకు చాలా భయం, ఏంటో ఎలా చూస్తానో. అసలుకే ఇది 12D థియేటర్. ఓకే నేను తగ్గాం, స్పెట్స్ ఇస్తున్నారు. ముక్కు చిన్నగా ఉన్నోళ్ళు ఈ మూవీకి రాకండి, ఇలా జారిపోతూ ఉంటుంది. నువ్వు అలా పట్టుకొని చూడడం ఏం చేయలేం. అసలు మూవీ ఎలా ఉందంటే మొత్తం షేక్ అయిపోతుంది నిజంగా. ఏదో రోల్ కోస్టర్ రైడ్లో ఎలా అయితే ఊగిపోతామో అలానే ఉంది. అసలు ఏం ఎక్స్పీరియన్స్ అసలు నార్మల్గా లేదు, చాలా భయం వేసింది. థియేటర్లో మూవీ ఇలా కనిపిస్తుంది నార్మల్ క్యామ్తో. సో మన స్పెట్స్ పెట్టుకొని చూస్తే మన నిజంగా ఆ హౌస్లో ఉన్నట్టే ఉంది. పైగా వీళ్ళు తెచ్చింది మామూలు మూవీకి, ఆ హాంటెడ్ హౌస్కి తెచ్చారు ఏకంగా, గోస్ట్ స్టోరీకి. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. చైర్స్ ఏమో షేక్ అయిపోతున్నాయి, వాటర్ స్ప్రింకిల్ అవుతుంది మన మీద, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటిది మాత్రం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది ఫోకస్ గేమ్. సో ఆ పోల్స్ పడుతూ ఉంటాయి, ఆ పోల్స్ మనం 5 క్యాచ్ చేయాలి కింద పడేయకుండా. ఒక 5 క్యాచ్ చేస్తే మనకి ఆ క్యూట్ లిటిల్ డాల్ ఉంది కదా, అది ఇచ్చేస్తారనమాట. పాపం మొన్న తెలియక పట్టుకొని కిందకు వదిలేశాడు, పట్టుకొని వదిలేయకూడదు అని. ఈ
ఫాస్ట్ హాకీ గేమ్ అయితే మేము చాలాసేపు ఆడాము. యాక్చువల్లీ టైమర్ ఉంటుంది, బట్ ఆ టైమర్ పనిచేయలేదన్నమాట. సో మాకు చాలా టైం దొరికింది కదా అని చెప్పి రెచ్చిపోయాము. తర్వాత వచ్చి ఇంకా ఆపేయండి అని చెప్పారు. తల్లి కూతుళ్ళు ఇద్దరు బైక్ రేసింగ్ చేసుకుంటున్నారు. ఇద్దరికి రాదు, ఇద్దరు పడిపోతున్నారు అస్తమానం. ఇంజోడా అంబులెన్స్ ఫోన్ చేయాలా? పాపం పడిపోతారు, అంబులెన్స్ ఫోన్ చేద్దాం వీళ్ళకి. అయ్యో బండి అలా తిరిగిపోయింది. అయ్యో పడిపోయింది. ఏ నోడుతా అన్నవే. పాపం చెల్లి ఆడలేకపోతుందని అన్నగారు నేర్పిస్తున్నారు. బైక్ వెళ్ళిపోతుంది కానీ బైక్ మీద మనిషే కనిపించట్లేదు. ఇప్పుడు మా అన్న వదినకి పోటీ అన్నమాట. ఇప్పుడు మా అన్న రంగంలో దిగాడు అనమాట. మా అన్న ఆడుతున్నాడు. ఎలా అయినా బొమ్మ సంపాదించాలని చాలా గట్టిగా ఆడాడు, చెర్రీకి ఇవ్వాలని. అండ్ ఫైనలీ హీ గాట్ ఇట్. ఈ జాంబీ గేమ్ మాత్రం భలే ఉంది అసలు. ఒక 4 మెంబర్స్ యాక్చువల్లీ ఆ జైల్లో పెట్టేస్తారు, 4 మెంబర్స్. కానీ మేము 3 ఉన్నామని చెప్పి 3 వెళ్ళాము. సో జాంబీస్ వస్తూ ఉంటాయి, మనం షూట్ చేయాలి. చేతిలో ఉన్నది గన్ అనమాట. అసలు ఎంత భయం వేసిందంటే రియల్గా పక్కనే ఉన్నట్టు. ఇంకా ఇది సరిపోదు అన్నట్టు మా అన్నయ్యలేమో పక్క నుంచి గాలి ఊతున్నారు. నేను అవే అనుకొని టెన్షన్ పడిపోయాను. ఇది ఎలా వచ్చేస్తుంది వెనక్కి? నిజంగా చాలా థ్రిల్లింగ్గా చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం భలే అనిపించింది. ఆ పోల్ పట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంటే మనకు డాగీ బొమ్మ ఇచ్చేస్తారు. ఇది ఒక గేమ్ అనమాట, 100 రూపీస్. ఇక్కడ హారర్ మేజ్ కూడా ఉంటుంది. నాకు చాలా భయం. వద్దు అంటే జస్ట్ చూడడానికి అని చెప్పి తీసుకెళ్ళాక లోపలికి టికెట్లు తీసేసుకున్నారు. కానీ ఒక్కసారి 2 మెంబర్సే వెళ్ళాలి. నాకు చాలా భయం అని చెప్పానని 3 మెంబర్స్ వెళ్ళాము. అసలు వీలైతే చూడండి బయట నించొని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మేమేమో లోపల పిచ్చి పిచ్చి కేకలు పెడుతుంటే అసలు నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది. మొన్న ఉండబట్టి కొంచెం ధైర్యంగా వచ్చేసాము ఇద్దరం. ఎవడెళ్తాడు ఇప్పుడు? చాలా సెకండ్ రౌండ్లో వాళ్ళు వెళ్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసి ముందు పంపించారు. చెర్రీ నేను ఒప్పుకోలేదనమాట. సో సచ్చినట్టు వెళ్తున్నారు. 2 మెంబర్స్ని పంపిస్తానంటే మళ్ళీ మా మున్నాని పట్టుకొని వెళ్తున్నారు. మున్నా కొంచెం ధైర్యవంతుడు అనమాట. చూడండి ఎంత కామ్గా వచ్చేస్తున్నారు, ఏం తెలియనట్టు, ఏం జరగనట్టు, ఏదో కొంచెం యాక్టింగ్ చేశారు. సో ఇంకా అలా హారర్ హౌస్ నుంచి బయటికి రాగానే కొంచెం స్నాక్స్ తినేసాము. ఇంకా మా కార్డ్స్లో పాయింట్స్ మిగిలిపోయి సో ఇంకా అలా గేమ్స్ ఆడేయాలన్నమాట. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఐడియా లేదు కాబట్టి ఇంక ఈ పెండులం రైడ్ ఉందని చెప్పి రైడ్ ఎక్కేసాము. చిన్నపిల్లలదే, కొంచెం స్లోగానే తిప్పుతున్నాడు. కానీ ఏమో పెద్దోళ్ళు ఎక్కారని కొంచెం ఫాస్ట్గా చేశాడు. ఎనీవేస్ మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది మంచి ప్లేస్. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.